హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి, వేడి వేడి అన్నంలో చక్కగా ఆవకాయ వేసుకుని తింటే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఆంధ్రులకి ఆవకాయ అంటే అంత మమకారం. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనకు నచ్చిన నాటుకాయలు కానీ చిన్నరసాలు కానీ తీసుకుని వీటిని వాటర్లో వేసి పైన ముచ్చుకునంతా కూడా నీట్గా తీసేసి మామిడికాయ కొన్న సొనంతా నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని వీటిని వేరొక నీటిలో వేసుకుని పొడి బట్టతో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని కొట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన జీడీను పైన ఒక రెపర్లాగా మనకి ఒక రేకులాగా ఉంటుందండి, దాన్ని నీట్గా తీసేసుకుని మరొకసారి క్లాత్తో శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనం పచ్చడికి ఉపయోగించే ఉప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయి, అలానే మనం పచ్చడి పెట్టుకునే జాడీ కూడా నీట్గా ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. అలానే ముక్కలన్నీ బాగా ఈవినింగ్ వరకు ఆరబెట్టుకున్న తర్వాత కొలుచుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనకి ఏ గిన్నె అయితే కొలుచుకుంటున్నామో అన్ని వాటితోనే కొలుచుకోవాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమానంగా కూడా ఉండాలి. మనకి ఈ గిన్నెతో దగ్గర దగ్గర నాకు 4 గిన్నెల వరకు ముక్కలన్నీ వచ్చాయి. వెయిట్లో 3 కేజీల 700 గ్రాములు మామిడి ముక్కలు అయ్యాయి. మనం ఏ గిన్నెతో అయితే మామిడి ముక్కలు కొలుచుకున్నాం అదే గిన్నెతో ఒక గిన్నె నిండా కారాన్ని ఫుల్గా తీసుకుంటే 937 గ్రాములు కారం అనేది అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని అదే గిన్నెలో మనం ఆవపిండిని కూడా కొలుచుకుని వేసుకోవాలి. ఇది 30 గిన్నె వరకు వేసుకోవచ్చు, లేదంటే అరగిన్నె వరకైనా వేసుకోవచ్చు. మనకి గుజ్జు ఎక్కువ ఉండి ఆవపిండి ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కొలతలో వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు 100 గ్రామ్స్ వరకు మెంతి పౌడర్ని వేసుకోవాలండి. నెక్స్ట్ మనం సాల్ట్ని మనం ఫుల్గా కాకుండా ఒక అరగిన్నె వరకు సాల్ట్ని వేసుకోవడం వల్ల మనం 3వ రోజు కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ 500 గ్రాముల వరకు మనకు వెయిట్లో వచ్చింది. వెల్లుల్లి కూడా మనం ఒక అరగిన్నె వరకు వేసుకోవచ్చు. పసుపు పెద్దగా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ చూడండి, మనకి 1 కేజీ వరకు ఆయిల్ అనేది వచ్చింది. ఇది నేను పల్లి ఆయిల్, పల్లీలు తీసుకుని ఆడించుకున్నదండి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ పసుపుని యాడ్ చేసుకున్నాను. అలా పసుపు వేయటం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. ఈ టిప్ మనకి చాలా యూజ్ అవుతుంది, అది మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ముందుగా కలుపు ఉంచుకున్న ఆ కారంలో ఈ ఆయిల్లో డిప్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని ఉంచుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసుకుని ఈ ముందుగా కలుపుకున్న కారంలో ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారిగా వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో మొత్తం అంతా కలిసే విధంగా ప్రతి ముక్కకి మనం వేసుకున్న కారం, ఉప్పు, అలానే పసుపు, ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్ అన్నీ కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలిదిప్పుకోవాలి. అలానే మనకి ఇప్పుడు ముందుగా ముక్కలన్నీ తీసేసిన ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కూడా మళ్ళీ మధ్య మధ్యలో వేస్తూ కలుపుకోవడం వల్ల ముక్కకి చక్కగా అంతా కూడా బాగా పట్టి ముక్కలన్నీ కూడా చాలా చక్కగా గట్టిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఆయిల్ ఇంకొక 1/2 కిలో వరకు పట్టిందండి. ఇవి యాడ్ చేసుకుని మళ్ళీ పైన వేయటానికి కొంచెం అట్లా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక జాడీలో మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత జాడీకి అంతా కూడా పెట్టుకుని మొత్తం గట్టిగా నొక్కి వేసుకుని కాస్త ఖాళీ ఉంచుకోవాలండి. మనకి ఇంత 1 ఇంచు వరకు ఖాళీ ఉంటే మనం పైన ఆయిల్ వేయడానికి ఖాళీ ఉంటుంది. ఈ పైన అంతా వేసిన తర్వాత ఆయిల్ వేసి కవర్ చేసుకోవాలి. పైన ఒక టిష్యూ పేపర్తో మొత్తం అంతా నీట్గా ఎక్కడా కూడా కారం అనేది అంటకుండా నీట్గా తుడుచుకోవాలండి. ఆ ఎండితే బాగోదు. తర్వాత ఇలా ఉంచుకున్న తర్వాత 3rd డే చూడండి, పైకి మనం ఎంతైతే పోసామో ఆ ఆయిల్ అంతా కూడా చాలా బయటకు వచ్చేసి చాలా చక్కగా ఉంది. అలా ఉన్నప్పుడే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మాత్రం పాటించండి. ఇదివరకు మనకి మంచిగా కారాలు, ఉప్పులు అన్నీ మంచిగా దొరికినప్పుడు కొంచెం తడి పొడిగానే పెట్టేవారండి నానమ్మ, అమ్మమ్మ కాలంలో. ఇప్పుడు అసలు ఏవి కూడా మనకి అన్నీ కూడా సరిగా దొరకట్లేదు. అందుకే కొంచెం అవి మునిగే వరకు ఫస్ట్ రోజునే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల నిల్వ అనేది ఉంటుంది. ఇందాక నేను వేసినప్పుడు ఒక ఫస్ట్ డే ఒక 100 గ్రాములు మిగిల్చాం కదండి, అది కూడా నాకు సాల్ట్ అనేది పట్టేసింది. ఫైనల్గా నేను ఇంకొక 1 కిలో వరకు నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మొత్తం మీద నాకు 3 కేజీస్ వరకు ఆయిల్ అనేది పట్టేసింది. ఇలా పైకి మనకి తేలుతూ ఉండాలండి, అప్పుడే మనం పచ్చడి అనేది బాగా నిలవ ఉంటుంది. అలా 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత మనం పెట్టుకునే ముందే జాడీలు అడుగున కాస్త ఆయిల్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి. చూడండి, మనకి వేసిన తర్వాత అంత ఖాళీ ఉంటేనే పైన నూనె తేలుతూ ఉండాలి, ఎక్కడా కూడా ముక్క అనేది కనిపించకూడదండి.
అలా ఉన్నప్పుడే మనం పైన మూత పెట్టుకుని ఇలా వైట్ క్లాత్ కానీ మీకు నచ్చింది ఏదైనా కాటన్ క్లాత్ వేసి గట్టిగా కట్టడం వల్ల గాలి వెళ్ళకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనం చూసుకోక్కర్లా. పచ్చడంతా తీసేసిన తర్వాత అడుగున ఉంటుంది కదా, దాంట్లో కాస్త వేడి అన్నం వేసుకుని ఆ ముద్దలన్నీ ఒక్కొక్కరికి అలా పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు టేస్ట్ చేసి ఆ ఫస్ట్ డే తిన రుచి చాలా బాగుంటుందండి. ట్రై చేసేయండి, చాలా ఈజీ.